ప్రైజ్‌లోనండి. ఇవి ఆత్మీయ మాటలు. కొన్ని మాటలు ఆత్మీయ మాటలు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఆత్మీయ సత్యాలు తెలుసుకోవాలి మనము. ఒక సంఘంలో ఒక స్త్రీ ఉందంట. ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉంది నిత్యం. ఏమని తెలుసా? ప్రభువా, సంఘంలో అందరికీ ఒక్కొక్క తలాంతునిచ్చావు. మరి నాకు ఒక తలాంతు కూడా లేదు. సంఘంలో ఏ పరిచర్య కూడా నేను చెయ్యట్లేదు ప్రభువా అని ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, అందరూ సంఘంలో పాటలు పాడుతున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి నాకేంటి పరిచర్య? నేను పరిచర్య ఏం చేయాలని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెతో ఒకటి చూపించాడంట ప్రార్థన చేస్తున్న సమయంలో. ఏంటో తెలుసా? తిన్న ప్లేట్లు, ఎంగిలి ప్లేట్లు కనబడుతూ ఉన్నాయంట. ఆమె దాన్ని చూచి, ప్రభువా, నాకు ఇలాంటి పరిచర్య ఇచ్చావు, నేను చాలా సంతోషిస్తున్నాను ప్రభువా, ఇది నా పరిచర్య అని సంఘంలోనికి వెళ్ళి సంఘం ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు చేసిన ఎంగిలి ప్లేటులు, తిన్న ప్లేట్లు కడగడానికి ఆమె ఆసక్తితో సంఘంలో ఆ పరిచర్య నాదని పరిచర్య చేస్తుందంట. అంతేకాదు, కూటాలలో కూడా ఆ తిన్న ప్లేట్లు కడగడానికి ఆసక్తికరంగా ముందుకు నడుస్తున్నప్పుడు ఆమె కుటుంబం అంచులంచులుగా దీవించబడింది. ఇప్పటికి కూడా దీవించబడుతూనే ఉంది ఆమె కుటుంబం. నాకెందుకు ఇలాంటి పరిచర్య అని ఆమె అనలేదు, కానీ సంతోషముగా ఆ పరిచర్యను కొనసాగించింది. మీరు కూడా ప్రతిదానికి కృంగిపోవద్దు, కలవరపడొద్దు, ప్రతీది చూచి భయపడొద్దు. దానికి దేవుని అడిగినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ప్రతిదీ మనతో దేవుడు మాట్లాడతాడు తప్పకుండా. అంతేకాదు, చనిపోవాలి అన్న మనస్సును, దానికి పరిష్కారం ఏంటి అంటే మన మైండ్ సెట్ను మార్చుకోవడమే. అంతేకాదు, ప్రార్థన కూడా వాటన్నిటి మీద జయాన్ని మనకు ఇస్తుంది. ప్రార్థించండి మీరు కూడా. ప్రతి అనుకూల పరిస్థితులను దేవుడు మారుస్తాడు తప్పకుండా. అంతేకాదు, ఈ వీడియో చూస్తున్న మీరు కూడా దేవుని యొక్క దయా సంకల్పం మీ మీద కూడా ఉంది. కానీ ఆ దేవుని యొక్క దయా సంకల్పం నాకు లోబడి జీవిస్తే మీ జీవితము సఫలపరచబడుతుంది, దీవించబడుతుంది. ప్రైజ్ లార్డ్ అండి.